వదినా వదినా ఏంటి చంటి? ఆకలేస్తుంది వదినా, టిఫిన్ పెట్టు. ఒక్క నిమిషం, హారతి ఇచ్చేసి వస్తాను. యారా పొద్దున్నే లేవగానే వేరే పనేం లేదా? భలేవాడివన్నయ్యా, లేవగానే తినేస్తామా ఏంటి? ఆల్రెడీ బ్రష్ చేసేసా. యారా తినడం కోసమే లేస్తావు నువ్వు? తిన్న తర్వాత పడుకోవాలి అన్నప్పుడు పడుకొని లేచిన తర్వాత తినాలి కదన్నయ్య. అయితే ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయరా, అవి తినే. ఆల్రెడీ తినేశానన్నయ్యా. చంటి, హారతి తీసుకో. హారతి తీసుకోండి. రెండు నిమిషాలు చంటి, వడ్డిస్తాను. ఓకే వదినా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అక్షిత. థ్యాంక్స్ యువర్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ కాదు, నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఏంటది? నువ్వు నాకు ఒక పాపనో బాబునో ఇవ్వాలి. ఏంటి అలా చూస్తున్నావు? మన ఇద్దరికి పెళ్ళై చాలా రోజులైంది కదా. ఒక పాపనో బాబునో కనేసి ఇచ్చావనుకో, వాళ్ళతో ఆడుకోవాలని ఉంది అక్షిత. పుట్టేవాళ్ళు నీ అంత అందంగా పుట్టారనుకో, ఎంత బాగుంటుంది. నా అంత అందంగా పుడితే బాగానే ఉంటుంది, కానీ నీ పర్సనాలిటీ వస్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది కదా. నువ్విలా ఉన్నందుకే నేను నలుగురిలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా పిల్లలు పుట్టి వాళ్ళు కూడా నీలాగే ఉంటే, తిను నా భర్త, వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకోవడం కంటే దేనిలోనైనా దూకి చావడం నయం. చంటి, టిఫిన్ రెడీ రా. ఏమేంటి చంటి? ఏం లేదు వదినా, టిఫిన్ పెట్టు. హై, సెట్ దోశ. వేయి, ఇంకొకటి వేయి వదినా. అయ్యో, మెల్లగా తిను చంటి. ఇదిగో మంచినీళ్ళు తాగు. రే నీ ఫుడ్లో ఎవరో వాటాకి రారు. గొంతుకు అడ్డం పడిందంటే హాస్పిటల్కి మోసుకుపోవాలి నిన్ను. ఇంత చిన్న వాటికి నేనేం హాస్పిటల్ బెడ్ ఎక్కనులే అన్నయ్య. రేయ్, బుద్ధి లేదా? కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? సారీ మమ్మీ, అనుకోకుండా స్లిప్ అయింది. స్లిప్ అవుతిరా. నీకు తింటం మీదున్న శ్రద్ధ దేని మీద ఉండదు కదా. కళ్ళ ముందు తిండి కనిపిస్తే చుట్టూ పరిసరాలు, మనుషులు ఏమీ కనిపించవు కదా. అత్తయ్య, ఏదో పొరపాటున కొంచెం చట్నీ పడితే. హేయ్, నువ్వు నోర్ముయ్. అది కాదు మమ్మీ. రేయ్, మమ్మీ అని పిలవద్దు. ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఏంటి అది అలా మాట్లాడుతుంది? దానికి అదొక రోగం అక్క. లావుగా ఉంటాడని చిన్నప్పటి నుంచి వాడంటే దానికి కోపం. సర్లే మమ్మీ, అయిపోయింది కదా, వదిలేసే. అయిపోవడం కాదురా, అసలు ఎన్నిసార్లు చెప్పాను వీడికి లావు తగ్గరా తగ్గరా అని.
బయట నిన్ను కొడుగ్గా చెప్పుకోవాలంటే అవమానంగా ఉందని 100 సార్లు చెప్పాను. అయినా మారాడా? నా మాట ఏమైనా వినిపించుకున్నాడా? తింటాం ఒళ్ళు పెంచడం, తింటాం ఒళ్ళు పెంచడం. అక్షిత ఒప్పించి మొహంది కాబట్టి పెళ్లి చేసుకుని వీడితో ఉంటుంది. వేరేదైతే 2వ రోజు విడాకులిచ్చి వెళ్ళిపోయేది. నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడం కాదు, రేపు నీకు పుట్టబోయే పిల్లలు కూడా నీ ఆకారంలోనే ఉంటే ఇంకా నేను తల గోడకేసి కొట్టుకుని చావాలి. మమ్మీ ఇంకా ఆపుతావా నువ్వు? చంటి, ఆ దీనికేం తక్కువ లేదు. మమ్మీ వద్దు, ఆపేసే. ఏంటే అది? ఎంత కాదనుకున్నా వాడు కన్న కొడుకు. ఏ లావుగా ఉంటే ఏంటంట నష్టం? దానికది అర్థం కాదక్కా. అలా మాట్లాడితే వాడు బాధపడతాడని ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడి అందర్నీ దూరం చేసుకుంటుంది. ఇంకా పిల్లలు పుట్టి వాళ్ళు కూడా నీలాగే ఉంటే వీడు నా భర్త, వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకోవడం కంటే దేనిలోనైనా దూకి చావడం నయం. అక్షిత ఒప్పించి మొహంది కాబట్టి పెళ్లి చేసుకుని వీడితో ఉంటుంది. వేరేదైతే 2వ రోజు విడాకులిచ్చి వెళ్ళిపోయేది. నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడం కాదు, రేపు నీకు పుట్టబోయే పిల్లలు కూడా నీ ఆకారంలోనే ఉంటే ఇంకా నేను తల గోడకేసి కొట్టుకుని చావాలి. నేను లావుగా ఉండడం అక్షితకి ఇష్టం లేదు. నా పిల్లల్ని ఎత్తుకోవడం మా అమ్మకి ఇష్టం లేదు. అసలు నేనంటేనే ఎవరికి ఇష్టం లేదు. నేనంటే ఇష్టపడని భార్య, ఇష్టపడని తల్లి. చంటి, 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 చంటి. ఏమైంది? చంటి కనిపించట్లేదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాడేమో.